బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ జర్నలిస్టు హల్చల్ కలకలం రేపుతోంది. ఆర్టీసీ అధికారులను బురుడి కొట్టించబోయే బుక్ అయిన వైనం అసలు జర్నలిస్టు బస్సు పాసును ట్యాంపరింగ్ చేసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయత్నం. గుర్తించిన ఆర్టీసీ అధికారులు ఇటువంటి నకిలీలపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ జర్నలిస్టు సంఘాల డిమాండ్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వెలుగు చూసిన ఘటన. గత కొంతకాలంగా జర్నలిస్టుగా చలామణి అవుతూ ఇటు ఆర్టీసీ అటు పలువురు అధికారులను బురిడీ కొట్టిస్తున్నట్లుగా తెలుస్తోంది. షేక్ మదీనా బాషా అనే వ్యక్తి బస్సు ఎక్కి జర్నలిస్టు పాసును కండక్టర్కు చూపించగా అదే సమయంలో ఆర్టీసీ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించడంతో బయటపడ్డ వ్యవహారం అతని బస్ పాస్ నకిలీదని తేలినట్లుగా తెలుస్తోంది. ఏలూరుకు చెందిన అసలు జర్నలిస్ట్ ఏ విశ్వనాథ్ అనే వ్యక్తి పేరిట ఉన్న ఆర్టీసీ ఫ్రీ బస్ పాస్ ఉన్న ఫోటో తొలగించి షేక్ మదీనా బాషా అనే వ్యక్తి ట్యాంపరింగ్ ఫోర్జరీ చేసి ఆర్టీసీ బస్సులో ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆర్టీసీ స్క్వాడ్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని సమాచారం. స్క్వాడ్ కు దొరికిన సమయంలో ట్యాంపరింగ్ చేసినట్లు అధికారులు గుర్తించిన విశ్వనాథ్ తానేనంటూ సదరు భాష అనే వ్యక్తి జర్నలిస్ట్ అని నమ్మబలికాడని చెబుతున్న ఆర్టీసీ స్క్వాడ్ అధికారులు గుర్తింపు కార్డు చూపించాలనడంతో తన దగ్గర లేదని సమాధానం చెప్పాడని అధికారులు చెబుతున్నారు. వెంటనే స్క్వాడ్ అధికారులు అతడికి జరిమానా విధించి బస్సు దింపేశారని తెలిసింది. స్క్వాడ్ అధికారులకు తాను జర్నలిస్టునని అది కూడా తన పేరు కాని విశ్వనాథ్ పేరు మీద సంతకం పెట్టడం విడ్డూరంగా. స్క్వాడ్ అధికారులకు తానే ఆ జర్నలిస్టునని అది కూడా తన పేరు కాని విశ్వనాథ్ పేరు మీద సంతకం పెట్టడం విడ్డూరం. ఇది కొయ్యలగూడెం దొండపూడి బస్సులో నిన్న చోటు చేసుకున్న వ్యవహారం. తాను జర్నలిస్టునని మదీనా బాషా అనే వ్యక్తి 4 జిల్లాల్లో తిరుగుతూ సబ్ రిజిస్ట్రార్ ఇతర అధికారుల కార్యాలయాలను టార్గెట్ చేసి డబ్బులు దండుకుంటున్నాడని ఆరోపణలు సైతం వెలువెత్తుతున్నాయి. ఈ విషయమై అసలు జర్నలిస్ట్ విశ్వనాథ్ను వివరణ కోరగా తన బస్ పాస్ పోయినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విషయం తనకు తెలిసిందని సదరు భాషపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయమై తాను కూడా భాషపై ఫిర్యాదు చేయనట్లు తెలిపారు. ఇటువంటి నకిలీ జర్నలిస్టుల పట్ల అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జర్నలిస్టు సంఘాలు చెబుతున్నాయి. ఇటువంటి వారు తారసపడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని జర్నలిస్టు సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ జర్నలిస్టు హల్చల్ కలకలం రేపుతోంది. ఆర్టీసీ అధికారులను బురుడి కొట్టించబోయే బుక్ అయిన వైనం అసలు జర్నలిస్టు బస్సు పాసును ట్యాంపరింగ్ చేసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయత్నం. గుర్తించిన ఆర్టీసీ అధికారులు ఇటువంటి నకిలీలపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ జర్నలిస్టు సంఘాల డిమాండ్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వెలుగు చూసిన ఘటన. గత కొంతకాలంగా జర్నలిస్టుగా చలామణి అవుతూ ఇటు ఆర్టీసీ అటు పలువురు అధికారులను బురిడీ కొట్టిస్తున్నట్లుగా తెలుస్తోంది. షేక్ మదీనా బాషా అనే వ్యక్తి బస్సు ఎక్కి జర్నలిస్టు పాసును కండక్టర్కు చూపించగా అదే సమయంలో ఆర్టీసీ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించడంతో బయటపడ్డ వ్యవహారం అతని బస్ పాస్ నకిలీదని తేలినట్లుగా తెలుస్తోంది. ఏలూరుకు చెందిన అసలు జర్నలిస్ట్ ఏ విశ్వనాథ్ అనే వ్యక్తి పేరిట ఉన్న ఆర్టీసీ ఫ్రీ బస్ పాస్ ఉన్న ఫోటో తొలగించి షేక్ మదీనా బాషా అనే వ్యక్తి ట్యాంపరింగ్ ఫోర్జరీ చేసి ఆర్టీసీ బస్సులో ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆర్టీసీ స్క్వాడ్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని సమాచారం. స్క్వాడ్ కు దొరికిన సమయంలో ట్యాంపరింగ్ చేసినట్లు అధికారులు గుర్తించిన విశ్వనాథ్ తానేనంటూ సదరు భాష అనే వ్యక్తి జర్నలిస్ట్ అని నమ్మబలికాడని చెబుతున్న ఆర్టీసీ స్క్వాడ్ అధికారులు గుర్తింపు కార్డు చూపించాలనడంతో తన దగ్గర లేదని సమాధానం చెప్పాడని అధికారులు చెబుతున్నారు. వెంటనే స్క్వాడ్ అధికారులు అతడికి జరిమానా విధించి బస్సు దింపేశారని తెలిసింది. స్క్వాడ్ అధికారులకు తాను జర్నలిస్టునని అది కూడా తన పేరు కాని విశ్వనాథ్ పేరు మీద సంతకం పెట్టడం విడ్డూరంగా. స్క్వాడ్ అధికారులకు తానే ఆ జర్నలిస్టునని అది కూడా తన పేరు కాని విశ్వనాథ్ పేరు మీద సంతకం పెట్టడం విడ్డూరం. ఇది కొయ్యలగూడెం దొండపూడి బస్సులో నిన్న చోటు చేసుకున్న వ్యవహారం. తాను జర్నలిస్టునని మదీనా బాషా అనే వ్యక్తి 4 జిల్లాల్లో తిరుగుతూ సబ్ రిజిస్ట్రార్
ఇతర అధికారుల కార్యాలయాలను టార్గెట్ చేసి డబ్బులు దండుకుంటున్నాడని ఆరోపణలు సైతం వెలువెత్తుతున్నాయి. ఈ విషయమై అసలు జర్నలిస్ట్ విశ్వనాథన్ వివరణ కోరగా తన బస్ పాస్ పోయినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విషయం తనకు తెలిసిందని, సదరు భాషపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయమై తాను కూడా భాషపై ఫిర్యాదు చేయనట్లు తెలిపారు. ఇటువంటి నకిలీ జర్నలిస్టుల పట్ల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జర్నలిస్టు సంఘాలు చెబుతున్నాయి. ఇటువంటి వారు తారసపడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని జర్నలిస్టు సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.